హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. నా పేరు ఈఎన్ విజయరాఘవ. ఈ వీడియోలో మొత్తం అన్ని కూడా మనం రోజు చేసే పనులు, దినవారీ కార్యక్రమాన్ని యాక్టివిటీస్ అంటాం ఇంగ్లీష్లో, డైలీ యాక్టివిటీస్. ఈ యాక్టివిటీస్ని ఎప్పుడు కూడాను మనం వర్బ్ యొక్క మొదటి ఫామ్, క్రియ యొక్క మొదటి ఫామ్నే వాడాలి. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఐ వేకప్ ఎట్ 6 AM, నేను 6 గంటలకు లేస్తాను. వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ అన్నీ కూడా వీవనే వాడతాం అనమాట. నెక్స్ట్ ఐ బ్రష్ మై టీత్, ఇది కూడా అంతే. ఫస్ట్ బ్రష్ అనేది వర్బ్ యొక్క మొదటి ఫామ్. ఐ బ్రష్ రోజు జరిగే పనులను ఎప్పుడు కూడా వర్బ్ మొదటి ఫామ్లోనే, క్రియ మొదటి ఫామ్లో చెప్పాలి. అది ఐ వాష్ మై ఫేస్ ఎట్ 6:30, నేను 6:30కి నేను ఏం చేస్తాను, ఫేస్ వాష్ చేస్తాను 6:30 AM. అంటే ఆ పని ఖచ్చితంగా ఆ సమయానికి జరుగుతుంది అనమాట రోజు. ఐ రీడ్ ఫ్రమ్ 6:30 AM to 8:30, మార్నింగ్ ఉదయం 6:30 నుండి 8:30 వరకు నేను రోజు చదువుతాను. అది రోజు జరిగే పని. 4వ వాక్యం అది. 5వది ఐ టేక్ బాత్ ఎట్ 8:45, నేను 8:45కు స్నానం చేస్తాను. టేక్ బాత్, ఇది కూడా ఫస్ట్ ఫామ్. నెక్స్ట్ 6వది వచ్చేసి ఐ టేక్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 9 AM, నేను 9కు బ్రేక్ఫాస్ట్ చేస్తాను. 7వ వాక్యం వచ్చేసి ఐ గెట్ డ్రెస్డ్ ఎట్ 9:15, నేను 9:15 డ్రెస్ చేసుకుంటాను. తర్వాత నెక్స్ట్ 8వది వచ్చేసి, 8వ సెంటెన్స్ వచ్చేసి ఐ కోంబ్ మై హెయిర్ ఎట్ 9:30 AM, నేను 9:30 AMకి నేను తల దూకుంటాను. అంటే అది మామూలుగా వర్బ్ ఫస్ట్ ఫామ్, కోంబ్ అనేది. ఓకే, దూకోవడం. నెక్స్ట్ ఐ గెట్ రెడీ ఎట్ 9:45 AM, నేను 9:45 AM కల్లా నేను రెడీ అయిపోతాను. ఓకే, 10వది వచ్చేసి ఐ లీవ్ మై హౌస్ ఎట్ 10 AM, నేను 10 గంటలకు మా ఇల్లు వదిలిపెడతాను. ఐ లీవ్ అంటే ఏంటి, వదిలిపెట్టడం. అది కూడా వర్బ్ ఫస్ట్ ఫామే. నెక్స్ట్ 11వది వచ్చేసి ఐ రీచ్ మై హౌస్ ఆఫీస్ ఎట్ 10:30 AM, నేను ఆఫీస్ ఎప్పుడు చేరుతాను, 10:30కి చేరుతాను. ఓకే, 12వది వచ్చేసి ఐ స్టార్ట్ వర్క్ ఎట్ 10:30 AM, నేను వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాను ఆఫీసులో, ఎట్ 10:30 AMకు వర్క్ స్టార్ట్ చేస్తాను. మళ్ళీ 13వ సెంటెన్స్ వచ్చి ఐ హ్యావ్ లంచ్ ఎట్ 1:30 PM, ఓకే, నేను లంచ్ ఎప్పుడు చేస్తాను, 1:30 PMకు లంచ్ చేస్తాను మధ్యాహ్నం. నెక్స్ట్ 14వది వచ్చేసి ఐ ఫినిష్ మై వర్క్ ఎట్ 6 PM, సాయంత్రం 6 గంటలకల్లా నా వర్క్ ఫినిష్ చేస్తాను, అయిపోగొడతాను. నెక్స్ట్ ఐ రిటర్న్ హోమ్ ఎట్ 6:30 PM, 6:30కి నేను ఇల్లు చేరుతాను. అది ఎప్పుడు, 15వ వాక్యం. 16వ వాక్యం వచ్చేసి ఐ హ్యావ్ డిన్నర్ ఎట్ 7:30 PM, 7:30కి నేను డిన్నర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి 17వ వాక్యము ఐ వాచ్ టీవీ టిల్ 8 PM, నేను 8 PM వరకు టీవీ చూస్తాను, హాఫ్ అన్ అవర్ వాచ్, ఇది కూడా వర్బ్ ఫస్ట్ ఫామ్. నెక్స్ట్ వచ్చేసి 18వది ఐ రీడ్ ఫ్రమ్ 8:30 PM to 10:30 PM, నేను 2 hours చదువుతాను. ఎప్పటి నుండి, ఐ రీడ్ ఫ్రమ్ 8:30 నుండి 10:30 వరకు నేను చదువుకుంటాను. రోజు జరిగే పని ఇది. నెక్స్ట్ 19th సెంటెన్స్ వచ్చి ఐ గో టు బెడ్ ఎట్ 10:30 PM, ఓకే, నేను 10:30కి పడుకుంటాను. ఇది మన 19 సెంటెన్సెస్. ఈ వాక్యాలు రోజు మనం జరిగే పనులను వర్బ్ యొక్క మొదటి ఫామ్లోనే మనం చెప్పాలని చెప్పాను మీకు. ఇవి ఇలా నేర్చుకుంటే మీరు ఎవరు అడిగినా ఆ వాక్యాన్ని ఆటోమేటిక్గా మీరు రోజు జరిగే యాక్టివిటీస్లో ఈ విధంగా ఇంగ్లీష్ చెప్పొచ్చు. ఈ 19 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థమై అనుకుంటాను. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.